జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి స్వాగతం. ఈరోజు టాపిక్ పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట తరచూ వినిపించే మాట 25 సంవత్సరాలు మీతోనే ఉంటాను అని. లెట్స్ వాచ్ ది వీడియో. అవి పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటిస్తున్న రోజులు. ఇంటి పట్టును లేకుండా కళ్యాణ్ గారు ఎప్పుడూ సినిమాలంటూ ఏ అర్ధరాత్రికో ఇంటికొచ్చి అప్పుడు భోంచేసి తరచూ ఇది చూసిన పవన్ కళ్యాణ్ గారి తండ్రి గారైన స్వర్గీయ కె వెంకట్రావు గారు కళ్యాణ్ గారిని ఒకరోజు అడిగారంట, రా ఇవన్నీ నీకు అవసరమా, ఇంత కష్టపడాలా, తిండి తిప్పలు లేకుండా ఏ అర్ధరాత్రో ఇంటికి వస్తున్నావు, ఇవన్నీ నీకు అవసరమా అని అడిగారంట. దానికి కళ్యాణ్ గారు, నేనింత కష్టపడుతున్నది నా కోసం, నా భవిష్యత్తు కోసం, అంతేగాని ఎవరి కోసమో కాదు కదా. కానీ మనమెవరో తెలియకుండా, మనతో ఎలాంటి రక్త సంబంధం లేకుండా, ఎండకు ఎండి వానకు తడిసి చలికి వణుకుతూ మన ప్రాణాలు రక్షించటం కోసం, మనం సుఖంగా నివసించటం కోసం, సరిహద్దుల్లో తమ కోసం కాకుండా మన కోసం తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి శ్రమిస్తున్న సైనికుల కష్టం ముందు మన కష్టం ఎంత నాన్న అన్నారంట. అలాంటి విశాలమైన ఆలోచనలున్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. దశాబ్దం పైగా ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. ఇప్పటి వరకు ఆయన మీద ఒక్క కేసు లేదు, ఒక్క స్టేను లేదు, కనీసం ఒక్క అవినీతి మరక కూడా లేదు ఆయన మీద. ఎక్కాడితే గాని డొక్కాడని అలసిన సామాన్యుల ఆర్తనాదాల జనవాణి పవన్ కళ్యాణ్ గారు. కోట్లాది మంది హృదయాల్లో కొలువై ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. 25 సంవత్సరాలు మీతోనే ఉంటాను అంటున్నారు, 25 సంవత్సరాలు మీతోనే నడుస్తాను అంటున్నారు. జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్ర రాజకీయాలు లేని పరిస్థితి కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. చివరిగా ఒక మాట, జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు 100% స్ట్రైక్ రేట్తో గెలవాలి, గెలిపించాలి మనం. అదే మన ధ్యేయం, అదే మనం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే బహుమతి. 10 సంవత్సరాలుగా రాష్ట్రం గురించి తన కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఆలోచిస్తున్నారు. మానసికంగా, శారీరకంగా నలిగిపోతున్నారు. దేశం అంటే పిచ్చి ఆయనకి, రాష్ట్రం అంటే పిచ్చి, సమాజం అంటే పిచ్చి ఆయన. మనం గౌరవించుకోవాలి పవన్ కళ్యాణ్ గారిని. మన నాయకుడు పవన్ కళ్యాణ్, మన పార్టీ జనసేన పార్టీ, మన గుర్తు గాజు గ్లాసు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. లైక్ మాత్రం చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంగా తెలియజేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.